హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే నర్మదా సంతోషంగా ఒక కవర్ అయితే పట్టుకొని వేదవతిని పిలుస్తూ సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ ఉంటుందన్నమాట. ఏంటమ్మా సిగ్గుతో బొంగరాలు తిరిగేస్తున్నావు అంటే ఒక గుడ్ న్యూస్ అత్తయ్య అని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట. ఇక నర్మద చెప్పబోతూ ఉండగానే ఇక వేదవతి అయితే ఆపి, నాకు తెలుసులే నా గవర్నమెంట్ కోడలో నెల తప్పింది అని చెప్పేసి అయితే అంటుందన్నమాట. ఇక నర్మదా వేదవతి వాళ్ళ మాటలు చాటుగా వింటున్న శ్రీవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కోపంతో ఇప్పుడే అత్త నర్మదాని నెత్తి మీద పెట్టుకుంటుంది. ఇక మేడం గారిని కాలు కింద పెట్టనివ్వదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక నర్మదా అయితే వేదవతితో, మీకు ఎప్పుడు అదేనా అత్తయ్య, ఆ గుడ్ న్యూస్ తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు అది కాదు వేరే అని చెప్పేసి నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్పేసి చెప్తుంది అనమాట. నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరిలో నాకే ముందు ప్రమోషన్ వచ్చిందని చెప్పేసి ఇక నర్మదా చెప్తూ ఉండగానే, నాకు తెలిసే కోడలు పిల్ల, నువ్వు చాలా తెలివైన దానివి అని చెప్పేసి నర్మదాని అయితే హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఇక వేదవతి ఇక ఇదంతా చూసి శ్రీవల్లి అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది. ఈ విషయం ప్రేమకు చెప్తే చాలా సంతోషపడుతుంది. పద అని చెప్పేసి ఇక వేదవతి నర్మదా ప్రేమ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారనమాట. ఇక వల్లి అయితే కోపంగా, ప్రేమకు చెప్పాలని వెళ్తున్నారు కానీ నాకు చెప్పాలని వీళ్ళకి లేదు, అసలు వీళ్ళ దృష్టిలో నేను లేనట్లేనా అని చెప్పేసి అనుకుంటే ఇక బయటకి కోపంగా అయితే వెళ్ళి తోడ పేజ్దాలు అని చెప్పేసి ఇక కోపంగా పానీపూరి అయితే తింటూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే భాగ్యం ఆనందరావు వాళ్ళు అయితే వల్లిని చూసి పక్కకు తీసుకొని అయితే వెళ్ళి, అల్లుడికి ఇవ్వడానికి 10 లక్షలు మాకు దొరికాయి, విశ్వాకి అమూల్యకి పెళ్లి చేసేలా సెట్ చేయాలని చెప్పేసి అంటదనమాట. ఇక శ్రీవల్లి అయితే కోపంగా, అప్పుడు నేను ఊపిలో కూరుకుపోతా, ఆ 2 కుటుంబాలకు పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది, నేను వాళ్ళ మధ్యలో రాయబారం చేస్తే మా మావయ్య చంపేస్తారు, పైగా ఇది ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయం, నేనేం చేయను, మీకు దండం, నా వెనకాల వస్తే మీ ఇద్దరు కాళ్ళు విరగొడతా, వెళ్ళిపోండి అని చెప్పేసి అంటదనమాట. అమ్మని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు అని చెప్పేసి భాగ్యం కూడా వెనకాలే వెళ్తుంది. ఇక తర్వాత ప్రేమకైతే కళ్యాణ్ అయితే ఫోన్ చేసి, నీకు ఇచ్చిన టైంలో అరగంట అయిపోయింది, నువ్వు వస్తావా లేదా నేను ఆధారాలతో మీ మామయ్య దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అయితే అడుగుతూ ఉండగానే, నేనే వస్తానని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక కళ్యాణ్ అయితే, అబ్బబ్బా అయితే నీకోసం రొమాంటిక్గా కళ్ళకంటూ ఉంటానని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత ప్రేమ కోసం చెప్పేసి వేదవతి నర్మదా వాళ్ళు వెతుక్కుంటూ రోడ్డు మీదకి అయితే వచ్చేస్తారనమాట. నీకోసం మొత్తం వెతుకుంటూ వచ్చావు, నువ్వేంటి ఇక్కడ కంగారు పడుతున్నావు, నీతే సీరియస్గా మాట్లాడాలరా అని చెప్పేసి పక్కకు వెళ్తారనమాట. ఇక నర్మదా వేదవతి వాళ్ళైతే ప్రేమతో, 4 రోజుల నుంచి బాధపడుతున్నావు, మాతో కూడా సరిగా మాట్లాడటం లేదు, అసలు ఏమైందా అని చెప్పేసి అయితే అడుగుతారనమాట. ఇక నర్మదా అయితే తనకు ప్రమోషన్ వచ్చిందని చెప్పేసి చెప్పగానే ఇక ప్రేమ అయితే చాలా సంతోషపడుతుంది. ఇక వేదవతి అయితే ఇద్దరు కోడలను దగ్గర తీసుకొని, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారని నాకు దిగులు ఉండేది కానీ ఇప్పుడు అదంతా పోయింది, మీ ఇద్దరు మీ మావయ్యనే గర్వంగా తలెత్తుకునేలా చేస్తారు, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అంటదనమాట. ఇక ఇద్దరు కలిసి ప్రేమని, ఎందుకు ప్రేమ అలా ఉంటున్నావు అని చెప్పేసి అడిగినా కానీ ప్రేమ అయితే ఏం చెప్పదు, ఏం లేదులే అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక నర్మదా అయితే ప్రేమతో, నీతో ఎలా చెప్పించాలో మాకు తెలుసులే అని చెప్పేసి ధీరజ్కి అయితే ఫోన్ చేసి, నీ భార్య ఎలా ఉందో పట్టించుకోవా అని చెప్పేసి అయితే అంటుందన్నమాట. ఇంకా ఆ మాటతో ధీరజ్ అయితే, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అది నా 100 సార్లు అడిగినా చెప్పడం లేదని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పడం లేదంటే తను పెద్ద ప్రాబ్లంలో ఉందని అర్థం, తను నీకు చెప్పాలనుకుని ఉంటే నువ్వు కోపడి ఉండొచ్చు, ఏది ఏమైనా తన బాధ పోగొట్టాల్సిన బాధ్యత నీదే ధీరజ్ అని చెప్పేసి వెంటనే రమ్మని పిలుస్తుంది అనమాట. ఇక వేదవతి నర్మద ప్రేమ బాధ్యత తీసుకుని ధీరజ్కి అయితే అప్పగించి, తను పడుతున్న బాధ టెన్షన్ మొత్తం పోయేలా నువ్వే చేయాలని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట. ఇక ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వెళ్తూ ఉండగానే ప్రేమ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇక ధీరజ్ అయితే వెనకాల వెళ్ళి డ్రాప్ చేస్తారా అని చెప్పేసి బైక్ అయితే ఎక్కించుకుంటాడు. ఇక కొంచెం దూరం వెళ్ళాక ప్రేమ అయితే ఒక చోట ఆపి ఇక నడిచి వెళ్తూ ఉండగానే ధీరజ్ అయితే చేయి పట్టుకొని మరి ఆపి, మనకి ఏదైనా కష్టం అనిపిస్తే వెంటనే గుర్తుకు రావాల్సిందే నా అనేవాళ్ళు, మరి నీకు నేను నా అని అనిపించడం లేదా, నీ బాధ నాతో చెప్పుకోవాలని అనిపించడం లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇక ఆ మాటకైతే ప్రేమ చాలా బాధపడిపోతూ ఉంటుంది. కానీ పైకి మాత్రం నాకేం బాధ లేదు, నీతో చెప్పుకోవాల్సిన బాధలు అంతకన్నా లేవని చెప్పేసి ఇక పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఇక కళ్యాణ్ చెప్పిన ప్లేస్కి అయితే వెళ్తుంది అనమాట. ఇక అప్పటికే కళ్యాణ్ అయితే ఇక ప్రేమను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఇక క్రూరంగా నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇక రా వెల్కమ్ అని చెప్పేసి ప్రేమ చేయి పట్టుకొని ప్రేమనైతే లోపలికైతే తీసుకొని వెళ్తాడనమాట. ఇక ప్రేమ అయితే సైలెంట్గా ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే ప్రేమ భుజాల మీద చేతులు వేస్తూ, నన్ను నడి రోడ్డు మీద అందరూ చూసేలా పరిగెత్తించి మరి కొడతావా, ఇప్పుడు చూడు నా చేతిలో నీ జీవితం తలకిందులైపోబోతుంది, ఎప్పుడైనా ఇలా ఊహించుకున్నావా నా చేతికి ఇలా చిక్కుతావని అని చెప్పేసి ఇక పొగరుగా నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇక ప్రేమ మాత్రం ఏం పట్టనట్టుగా సైలెంట్గా అలానే పరధ్యానంగా ఉంటూ ఉంటుంది.
ఇక తర్వాత కళ్యాణ్ అయితే ప్రేమ భుజాల మీద చేయి వేసి ఇక బెడ్ మీదకి తీసుకెళ్ళిపోతూ ఉండగానే ఇక ప్రేమ అయితే ఇక తన వెంట తెచ్చుకున్న బ్యాగ్లోంచి ఒక కత్తి అయితే తీసి కళ్యాణ్ మీద అటాక్ చేస్తుందనమాట. ఇక అప్పుడే ధీరజ్ అయితే ప్రేమను వెతుక్కుంటూ కరెక్ట్గా ప్రేమ ఎక్కడైతే ఉందో అదే ప్లేస్కి అయితే వచ్చి ప్రేమను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇక అప్పుడే అక్కడ నిర్జీవంగా పడిపోయిన కళ్యాణ్ చూసి షాక్ అయిపోతాడు. వీడేనా నేను ఎంతలా ఇబ్బంది పెట్టిందని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట. ఇక ప్రేమ అయితే వాడిని కత్తితో పొడవగానే తను ఎక్కడ జైలుకు వెళ్ళాల్సి వస్తుందో ఏంటో అని చెప్పేసి ఇక ప్రేమ మీద ఆ నింద పడకుండా ఇక ఈ హత్య తనే చేశాడని చెప్పేసి ఇక పోలీసులకి అయితే అబద్ధం చెప్పి మరి పోలీసుల ముందైతే లొంగిపోతాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ ఎపిసోడ్స్లో జరగబోయేది. ప్రేమ అయితే వీడిని చంపేస్తేనే నా లైఫ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. ధీరజ్ గురించి కానీ అత్తయ్య నర్మదా అక్క వాళ్ళకి చెప్తే నా సమస్య వాళ్ళ మెడకు చుట్టుకొని మావయ్యతో వాళ్ళు కూడా నా వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదే నేను వీడిని చంపేశాను అనుకో నా ఒక్కదానితోనే నేను వీడితో లేచిపోయాననే విషయం సమాధైపోతుందని చెప్పేసి అనుకుని ఇక ఇలాంటి సాహసానికి అయితే చేయబోతూ ఉండగానే ఇక ధీరజ్ అయితే ప్రేమ మీద ఉన్న ప్రేమతోనే ఇక ఆ నిందనైతే తను భరిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా ప్రేమనైతే కాపాడుతాడు. కానీ ఇవేం తెలియని రామరాజు అయితే మళ్ళీ కొడుకుని ద్వేషిస్తూనే దూరం పెట్టేస్తాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్స్ని మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.